మరోవైపు ఫిల్మ్ ఛాంబర్ లో కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ కొనసాగుతోంది. కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ వీరశంకర్ సమావేశానికి హాజరయ్యారు. ఫెడరేషన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ సభ్యులు చర్చలో పాల్గొన్నారు. ఇరు పక్షాల డిమాండ్స్ పైన హాట్ గా చర్చ జరుగుతోంది. ప్రధానంగా 4 రూల్స్ ఫెడరేషన్ సభ్యుల ముందు పెట్టింది ప్రొడ్యూసర్ కౌన్సిల్. అందులో ఒకటి నాన్ మెంబర్స్ ను షూటింగ్లకు తీసుకుంటామని, రెండవది 12 గంటల వర్కింగ్ టైం అనేది ఎప్పుడైనా సరే పెట్టుకుంటామని చెప్పింది. ఇక మూడవది సండే రోజు సింగిల్ కాల్ షీట్ మాత్రమే ఇస్తామని చెప్పారు. ఇక నాలుగవది పండుగలు హాలిడేస్ లో సింగిల్ కాల్ షీట్ మాత్రమే ఇస్తామని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ షరతు పెట్టింది. ప్రొడ్యూసర్స్ రూల్స్ పై ఫెడరేషన్ సభ్యులు అభ్యంతరం చెప్తూ ఉన్నారు. సో ప్రెజెంట్ ఫిలిం ఛాంబర్ లో కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ అయితే కొనసాగుతూ ఉంది. కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ వీరశంకర్ సమావేశానికి హాజరయ్యారు. ఫెడరేషన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ సభ్యులు ఈ చర్చలో పాల్గొంటూ ఉన్నారు. ఇరు పక్షాల డిమాండ్స్ పైన వాడివేడిగా చర్చ జరుగుతున్నట్టుగా మనకు బ్రేకింగ్ సమాచారం అందుతోంది. ప్రధానంగా 4 రూల్స్ ఫెడరేషన్ సభ్యులు ముందు పెట్టింది ప్రొడ్యూసర్ కౌన్సిల్. అందులో ఒకటి నాన్ మెంబర్స్ ను షూటింగ్లకు తీసుకుంటామని చెప్పారు. అలానే రెండవది 12 గంటలకి సంబంధించిన వర్కింగ్ టైం అనేది ఎప్పుడైనా సరే పెట్టుకుంటామని కూడా వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఇక మూడవ డిమాండ్ సండే రోజు సింగిల్ కాల్ షీట్ మాత్రమే ఇస్తామనేటువంటి డిమాండ్ ఉంచారు. ఇక నాలుగవది పండుగలు హాలిడేస్ లో సింగిల్ కాల్ షీట్ మాత్రమే ఇస్తామని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అయితే షరతు పెట్టినట్టుగా మనకు తెలుస్తోంది. ప్రొడ్యూసర్ రూల్స్ పైన ఫెడరేషన్ సభ్యులు కూడా అంతే ధీటుగా సమాధానం ఇస్తూ ఉన్నారు. ఈ రూల్స్ అసమంజసం అంటూ వారు వాదిస్తున్నారు. ప్రెజెంట్ అయితే ఈ సమావేశం అయితే చాలా హాట్ గా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఫిలిం ఛాంబర్ లో కోఆర్డినేషన్ కమిటీ సమావేశం అయితే కొనసాగుతూ ఉంది. ఈ కోఆర్డినేషన్ కమిటీలో మనం చూసినట్లయితే ఆ కమిటీ చైర్మన్ వీరశంకర్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఫెడరేషన్ అలానే ప్రొడ్యూసర్ కౌన్సిల్ సభ్యులు ఈ చర్చలో పాల్గొంటూ ఉన్నారు. ఇరు పక్షాలు కూడా వారి డిమాండ్స్కి సంబంధించి చాలా హాట్ గా చర్చ అయితే కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా ఫెడరేషన్ సభ్యుల ముందు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ 4 షరతులను పెట్టినట్టుగా తెలుస్తోంది. ఆ 4 డిమాండ్స్కి సంబంధించి అభ్యంతరాలు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ వాళ్ళు పెడుతున్నటువంటి కండిషన్ ఏంటంటే నాన్ మెంబర్స్ను కూడా షూటింగ్స్కి తీసుకుంటామని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇక రెండోది మొత్తం ఏదైతే ఈ 12 గంటల వర్కింగ్ టైం అనేది ఎప్పుడైనా సరే పెట్టుకుంటామని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇక మెయిన్గా మూడోది సండే రోజు ఈ సింగిల్ కాల్ షీట్ మాత్రమే ఇస్తామని కూడా చెప్తున్నారు. నాలుగోది పండుగలు హాలిడేస్లో కూడా సింగిల్ కాల్ షీట్ మాత్రమే ఇస్తామని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అనేది షరతులు పెడుతూ ఉన్నది. అయితే ఈ ప్రొడ్యూసర్ కౌన్సిల్ పెడుతున్నటువంటి 4 డిమాండ్స్ పైన ఫెడరేషన్ సభ్యులైతే అభ్యంతరం చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే చర్చ హాట్గా కొనసాగుతూ ఉంది. ఇరువైపులా కూడా దీనికి సంబంధించినటువంటి చర్చ అయితే నడుస్తూ ఉంది. ఎవరూ కూడా ఒక్కరి డిమాండ్స్ని ఒక్కరు యాక్సెప్ట్ చేసేటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం కనిపించట్లేదు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి వెంకట్ మనకు అందుబాటులో ఉన్నారు. వెంకట్, ఫిలిం ఛాంబర్ ఇప్పుడు కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ అయితే జరుగుతుంది. ఈ మీటింగ్ లో ఇటీవల ప్రొడ్యూసర్స్ ఏదైతే ఫెడరేషన్కి ఇచ్చారో కొన్ని కండిషన్స్ దానిపైన సుదీర్ఘంగా చర్చ జరుగుతుంది. అంటే ఈ కండిషన్స్ కనుక ఓకే అయితే ఆ తర్వాత డిస్కషన్ స్టార్ట్ చేసి వేతనాలపైన ఒక స్పష్టమైనటువంటి ఒప్పందం కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాతనే మిగతా అన్ని కూడా క్లియర్ అవుతాయని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ కండిషన్స్ మొత్తం కూడా 4 మాత్రం ఇప్పుడు గతంలో ఉన్నాయో 2 పాతవి కానీ 2 కొత్తవి అన్నట్టుగా చెప్తున్నారు. ఆఫ్ ది రికార్డులో మనతో మాట్లాడుతున్నప్పుడు మైత్రి రవి గారు కూడా ఇదే విషయం చెప్పారు. అయితే టైమింగ్స్ ఈ 4 కండిషన్స్ లో ముఖ్యమైనది ఏంటంటే నాన్ మెంబర్స్ ని తీసుకుంటాము. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం సినిమా అనేది మనది పాన్ ఇండియా లెవెల్లో ఉంది కాబట్టి మొత్తం టెక్నికల్ గా చూసుకున్నప్పుడు కూడా బయట వాళ్ళతో కూడా ఎక్కువ మనం వాడుకోవాల్సి వస్తుంటుంది. అందుకనే నాన్ మెంబర్స్ని కంపల్సరీగా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దీనివల్ల స్కిల్స్ పెరుగుతాయి, ఎక్కువ మనకి క్వాలిటీతో ఉన్న సినిమా కూడా ఉంటుందనే ఉద్దేశంతో ప్రొడ్యూసర్స్ కూడా ఉండటం జరిగింది. దీనిపైన ప్రధానంగా అయితే ఇటు ఫెడరేషన్ సభ్యులు కూడా చెప్పడం జరిగింది. ఇక మరొక కండిషన్స్ ఏంటంటే 12 గంటల డ్యూటీ వర్కింగ్. ఈ 12 గంటలు అనేది పాతదే, కాకపోతే ఏంటంటే వర్కింగ్ షెడ్యూల్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు గతంలో 6 to 6 ఉంటే ఇప్పుడు అలా కాకుండా 9 to 9 లేదా 11 to 11
ఈ టైమింగ్ ఒకటి పెట్టాలని కూడా చూస్తున్నారు. దీనికి కూడా ఒప్పుకునే విధంగానే చర్చలు జరుగుతున్నాయి. అయితే మరొక 2 కండిషన్స్ ఏంటంటే, ఇదివరకు సండే వస్తే డబుల్ కాల్ షీట్ ఉండేది వర్కింగ్ డేస్ కి సంబంధించి. కాకపోతే ఇప్పుడు సండేకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అది సింగిల్ కాల్ షీట్ కింద లెక్క పెడుతున్నారు. కేవలం ఒక సెకండ్ సండే మాత్రం డబుల్ కాల్ షీట్ ఇస్తామని చెప్తున్నారు. ఇక 4th చూస్తుంటే మాత్రం పండగలకి మాత్రం మళ్ళీ డబుల్ కాల్ షీట్ ఉండేది. అది కూడా లేకుండా పండగలైనా సరే అది సింగిల్ కాల్ షీట్ కిందే లెక్కకి తీసుకోవాలని కూడా ఇటు ప్రొడ్యూసర్స్ చెప్తున్నారు. ఈ 4 కండిషన్స్ కు ఒప్పుకుంటే తర్వాత చర్చలకి వేతనాలకు సంబంధించి మొత్తం కూడా చర్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తుంది. ఇప్పటికి మనం చూడొచ్చు, దీనికి సంబంధించి మీటింగ్ మాత్రం చాలా స్పష్టంగా అయితే జరుగుతుంది. ఇప్పుడే బ్రేక్ కూడా జరగడం జరిగింది. ఆ బ్రేక్ సమయంలోనే కొంతమంది ప్రొడ్యూసర్స్ కూడా బయటకు రావడం జరిగింది. వారు వచ్చిన తర్వాత ఇట్లా ఆఫ్ ది రికార్డ్ లో ఇప్పుడు ప్రధానంగా ఈ 4 కండిషన్స్ పైన ఇప్పుడు ఫెడరేషన్ పైన ఇటు ఛాంబర్ లో ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ లో జరుగుతుంది. ఇది కూడా సానుకూలంగా అవుతుంది అనేసి భావిస్తున్నాము. ఇది కనుక అయిపోతే ఆ తర్వాత వేతనాలకు పైన చర్చించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ గా ముందుకు పోవడానికి కూడా అవకాశం ఉంటున్నట్టుగా చెప్తున్నారు. మరి ఈ యొక్క 4 డిమాండ్ పైన ఇప్పుడు ఫెడరేషన్ సభ్యులు ఏ విధంగా చెప్తారని కూడా చెప్తున్నారు. ఇక మరొక విషయం ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే, ప్రొడ్యూసర్ మైత్రి రవి చెప్తున్న దాని ప్రకారం తీస్తున్న సినిమాలు చాలా తక్కువ మంది ప్రొడ్యూసర్స్ సినిమాలు తీస్తున్నారు. అలాంటి ప్రొడ్యూసర్స్ కాపాడుకోకపోతే మిగతా మొత్తం కూడా ఇది కార్పొరేట్ వ్యవస్థకు పోతుంది. కార్పొరేటర్స్ దిగితే ఇక్కడ ప్రొడ్యూసర్స్ వ్యవస్థ మొత్తం పోతుంది. అప్పుడు ఇంకా ఇండస్ట్రీ కూడా బాగుపడే అవకాశాలు లేవన్నట్టు కూడా ఆయన తమ యొక్క ఆవేదన కూడా ఆఫ్ ది రికార్డ్ లో కూడా తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ధన రైట్.